ఆంధ్ర రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేయడం వల్లే 2025లో రికార్డు స్థాయిలో 2865 మంది రైతు కూలీలు ప్రాణాలు తీసుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ శాఖ వెల్లడించిన గణాంకాలే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమాతో రైతును చేయి పట్టి నడిపిస్తే నేడు కనీసం యూరియా కూడా అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు వ్యవసాయం అంటేనే చులకన భావమని, రైతు ఆత్మహత్యలపై కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పరిపాలన అనేటువంటిది ఎంత అధ్వానంగా ఉందనేటువంటిది మనందరం చూస్తున్నాం. దానితో పాటు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యల్లో రికార్డు సృష్టించడం తప్ప వ్యవసాయాన్ని గురించి కానీ రైతుల గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో 2025లో జరిగినటువంటి మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించి కానీ జరిగినటువంటి వాటి మీద పోలీసులు ఒక నివేదిక ఈరోజు ప్రచురించడం జరిగింది. ఆ పోలీసులు వెల్లడించినటువంటి నివేదికలో 2025 సంవత్సరానికి సంబంధించి 2865 మంది రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే దాదాపుగా 2024 సంవత్సరంతో పోలిస్తే 5%, అంటే 4.8% ఇది అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం అనేటువంటిది ఇది రైతాంగాన్ని కానీ సమాజాన్ని కానీ కలవరపాటుకు గురి చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి, అన్నదాత ఆత్మహత్య అనేటువంటిది ఈ సమాజంలో ఎవ్వడు కూడా దాన్ని అంగీకరించడు. అన్నదాత పట్ల నిద్ర లేస్తే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని, ఆహారాన్ని సరఫరా చేసేటువంటి అన్నదాత పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాపం వాళ్ళను చూస్తేనే జాలి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సమాజం, ఈ ప్రజలు అయ్యో మనకి కడుపుకి పట్టడం అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడే అనేటువంటి భావం ఉన్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేయడం అనేటువంటిది ఇది నిజంగా దుర్మార్గం, ఇది దురదృష్టకరం అనేటువంటి విషయం. ఈరోజు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరు పెట్టుబడి సహాయం చేయకుండా, రైతులకు సంబంధించినటువంటి కనీసం యూరియా అందించలేక, ఒక పక్క నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా, ఏదైనా పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఉంటే ఆ ఉచిత పంటల బీమాని తీసేసి, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా దెబ్బతింటే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా అన్ని రకాల రైతులకు సంబంధించి వేదనకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో పంటలు పండించుకున్న తర్వాత ఆ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, ఉద్యానవన పంటలకు లేవు, వ్యవసాయ పంటలకు లేవు, ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాటిలో వాణిజ్య పంటలకి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి వరి కానీ, శనగ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, అరటి కానీ, కోకో కానీ, పొగాకు కానీ ఎక్కడా కూడా ఏ పంటకి కూడా, నిమ్మ కానీ ఎక్కడ ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పడింది. మీరు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంటల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి హడావిడి చేయడం తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి మీరు కేవలం ప్రకటనలకి పరిమితం అవుతున్నారు తప్ప రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన, ఆ చిత్తశుద్ధి మీకు లోపించింది. కాబట్టే ఒక్కరోజు కూడా రైతులకు సంబంధించినటువంటి విధానాల మీద, వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో, మీ పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా మీరు సమీక్షించుకోవడం లేదు. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు, మేము పట్టనట్లుగా వ్యవహరిస్తామన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి ఈరోజు వ్యవసాయం పట్ల మీకున్నటువంటి ఏకభావం, వ్యతిరేక భావం, నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఈరోజు వ్యవసాయం ఏదైతే దండగాని మాట మాట్లాడారో అదేవిధంగా పాపం రైతులతో పాటు రైతు కూలీలు ఈరోజు వ్యవసాయం మీద పాపం మక్కువ తగ్గిపోవడంతో, దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టాల బాటలు పడడంతో, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం కావడంతో ఆ పాపం ఆ రైతులు కూడా వాళ్ళకి కనీసం
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ కూలీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులతో పాటు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతుల కూలీల కుటుంబాలు కూడా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడడం ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని విధాలా రైతుల్ని చేయిపట్టి నడిపించామని గర్వంగా చెప్పగలిగాం. చాలామంది చెప్పారు వ్యవసాయం అంటే అట్టా, వ్యవసాయం అంటే మేమున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతుల సంక్షేమానికి సంబంధించి ఎన్ని సందర్భాలలో సమీక్షలు నిర్వహించాడు, ఎన్ని సందర్భాలలో రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి ఏ విధంగా మద్దతునిచ్చాయి, ఊతమిచ్చాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రకటనలకు పరిమితం కాలేదు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించి చూపించాడు. ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. రైతులకు సంబంధించి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాడు, ఉచిత పంటల బీమా ఇచ్చాడు, పంట ఎక్కడన్నా నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల వెంటనే ఏదన్నా తుఫాన్ రావచ్చు, వరదలు రావచ్చు, నష్టపోయినటువంటి పంటలకి ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాడు. వరితో పాటు ధాన్యంతో పాటు ఇతర పంటలకు సంబంధించి కొనుగోలు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నోటిఫై చేయనటువంటి పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎక్కువ సాగు చేస్తారో ఆ పంటలకు సంబంధించినటువంటి వాటికి ఆయన కనీస మద్దతు ధర ప్రకటించాడు. విద్యుత్ బకాయిలు పెట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజు రైతుల్ని సంబంధించి సరిగ్గా విద్యుత్ కూడా ఇవ్వకుండా 2014-2019 మధ్య 8,845 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ 8,845 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టినటువంటి బకాయిలను చెల్లించి మరలా ఉచిత విద్యుత్ కింద సబ్సిడీ కింద 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. అనేక రకాలైనటువంటి వకాలతులకు సంబంధించినటువంటి విద్యుత్ ఫీడర్లు, వాటికి సంబంధించినటువంటి ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం, వాటితో పాటు మత్స్యకార భరోసా ఇవ్వడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీ ఇవ్వడం, అక్వాకు సంబంధించిన ఏదైతే 1.5 రూపాయి అన్నాడో 1.5 రూపాయికి ఇవ్వడం, రైతులకు సంబంధించి ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇవ్వడం, ఈరోజు సూక్ష్మ సేద్యానికి సంబంధించి కానీ పండ్ల తోటల అభివృద్ధికి సంబంధించి కానీ ఇతోధికంగా సహాయం అందించడం, వైఎస్ఆర్ 0 పంట వడ్డీ రుణాలు ఇవ్వడం, విత్తన సబ్సిడీ ఇవ్వడం, యంత్ర సేవ ద్వారా ఆ రోజు అనేక రకాలైనటువంటి పరికరాలు ఇవ్వడం, విత్తన బకాయిలు చంద్రబాబు నాయుడు 2014-2019 మధ్య పెడితే వాటిలో 384 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు కూడా చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టి చెల్లించకుండా పోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు ఎక్కడన్నా పొరపాటున ఆత్మహత్య అనేటువంటిది జరగకూడదు, ఎక్కడన్నా పొరపాటున జరిగినా సరే 5 లక్షల నుంచి దానికి ఉన్నటువంటి పరిహారాన్ని 7 లక్షల రూపాయలకు పెంచాడు. కాబట్టి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు. కాబట్టే ఈరోజు ఆ ఆత్మహత్యలు అనేటువంటివి తగ్గించగలిగాడు. వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించాడు, రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు. కాబట్టి రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల అవగాహన లేదు, వ్యవసాయం మీద సమీక్షలు లేవు. అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా పాపం రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రైతులకు అన్ని విధాల అండగా నిలిచి మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి ఇప్పటికైనా సరే రైతులకు సంబంధించి ఆ ఆత్మహత్యలు అనేటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీకు రైతుల గురించి పట్టదు, రైతుల గురించి పట్టించుకోరు. మీకున్నదల్లా నిద్రలేస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీరు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అవినీతి తప్ప మరొకటి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఆపాదించాలా, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలా, దాని ద్వారా మన పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఎవరైనా సరే కూటమికి సంబంధించినటువంటి పాలకులు అందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసి ఏదన్నా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి సాధించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది.